పెట్రోల్ అయితే ప్రాబ్లం చాలా వరకు, మరి ఏం చేస్తాం మేడం. చాలా మంది ముందు జాగ్రత్త కోసం ట్యాంక్ ఫుల్ చేపించుకోవడం అలాంటి సిచ్యువేషన్ పానిక్ సిచ్యువేషన్ గా తయారవుతుంది అంటున్నారు. వాళ్ళు ఎక్కడ ముందు పైన ఏదైనా జరుగుతూనే నడుతుంది మనకి ఈడ. వచ్చు లేకపోతే ఇంతే అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉందంటారు? ఇంకా అది కేంద్రం నుంచి వాళ్ళకి తెలవాలి, అది కేంద్రానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ కి. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కదా, మరి ఏం పానిక్ అవ్వవసరం లేదు, ఆల్రెడీ మనకి ఇంత ప్రాబ్లిక్ ఎందుకుంటే మేడం అది చాలా వరకు పెట్రోల్ బంక్స్ క్లోజ్ అయ్యాయి కదా, మరి ఏంటి అంటారు కారణం? ఏంటి ఆయనకి యుద్ధాలు చేయబట్టి పెట్రోల్ రావట్లేదు. యుద్ధం ఆగుతుంది అంటారా? మరి ఇప్పుడే ట్రంప్ తగ్గాడు కదా, మరి తెలియదు అది మనకి, అది వచ్చేంత వరకు మనకేం తెలియదు మేడం. అంటే నరేంద్ర మోడీ స్వయంగా చెప్తున్నారు కదా, కరోనా లాంటి సిచ్యువేషన్ ఉంటది, లాక్డౌన్ లాక్డౌన్ పెడతా అది చేస్తా ఇది చేస్తా అంటాడు. మరి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే మనకి చాలా వరకు హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ క్లోజ్ అయిపోయి గ్యాస్ దొరకక ఇంత ఇబ్బంది చాలా దారుణంగా ఉంది. మరి ఉద్యోగాలకి ఇవన్నిటికి సామాన్యుడు ఎలా బ్రతుకుతాడు అంటారు? ఇప్పుడు అందరికి ఏం ఉన్నోనికి మళ్ళీ